హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి సున్నుండలు. మినపపిండితో తయారు చేసుకునే ఈ సున్నుండలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తాయి. రోజు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఉండే ప్రయోజనాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా బెల్లం అనేది పాకం పట్టుకోవాలి. ఈ పాకానికి 1 కేజీ బెల్లాన్ని తీసుకొని 1 గ్లాసు వాటర్ పోసుకోండి. టీ గ్లాస్ వాటర్ అయినా సరిపోతాయి. బెల్లం అనేది బాగా కరిగిన తర్వాత వడగట్టుకోవాలండి. ఇలా వడగట్టడం వల్ల బెల్లంలో ఏదైనా డస్ట్ ఉన్నా కానీ పోతుంది. ఇలా వడగట్టుకున్న బెల్లం వాటర్ని స్టవ్ పైన పెట్టుకొని బెల్లం పాకంలో తయారు చేసుకోవాలండి. ఈ సున్నుండలకి పాకం ఎలా అంటే లేత పాకాన్ని పట్టుకోవాలి. బాగా ముదురు పాకం పడితే ఏంటంటే సున్నుండలు అనేవి గట్టిగా అయిపోతాయండి. పాకం లేతగా ఉందా ముదురుగా ఉందా అని మనకి ఎలా తెలుస్తుందంటే, ముందుగా ఒక చిన్న ప్లేట్లో మనం కొన్ని నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో కొంచెం 2 చుక్కలు పాకాన్ని వేసుకొని చేతికి అంటకుండా ఇలా బాగా రావాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఉంటే పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి కేజీ బెల్లానికి కేజీ సున్నిపిండి పడుతుందండి. సున్నిపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా తిప్పుతూ ఉండాలి. ఎక్కడ ఉండలనేది పట్టకూడదు. పాకం అనేది చల్లారకుండా వేడిగా ఉన్నప్పుడే మనం తిప్పుతూ ఉండాలండి. ఇలా తిప్పడం వల్ల బెల్లం పాకం అనేది సున్నిపిండి బాగా కలిసి ఇలా ఉండలు అనేవి రాకుండా ఉంటాయి. ఇలా చేయడం వల్ల సున్నుండలు అనేవి చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా వస్తాయి. ఎక్కడ కూడా మనం ఆపకూడదండి. ఆ పిండి వేస్తూనే మెల్లమెల్లగా తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పుతూనే ఉంటే చూడండి వీడియోలో చూపించిన విధంగా అనేది ఇలా కన్సిస్టెన్సీగా వస్తుంది. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ఉండలుగా మనం చేసుకోవాలి. అది వేడి చల్లారిపోతే ఏంటంటే పిండి అనేది గట్టిపడిపోతుందండి. మనకి ఉండలుగా చేయడానికి రాదు. సో అందుకని మనం వేడిగా ఉన్నప్పుడే వీటిని తయారు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత అవి మొత్తం గట్టిపడి ఉంటాయి. ఎంతో టేస్టీగా అండ్ మన ఆరోగ్యానికి ఎంతో మేలును కలిగించే ఈ సున్నుండలు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.